The next one, if 1 omega square are the cube roots of unity, then prove that 1 by 2 plus omega plus 1 by 1 plus 2 omega is equal to 1 by 1 plus omega. So ఈ రిజల్ట్ మనం ప్రూవ్ చేసుకోవాలి. సొల్యూషన్, సో గివెన్ 1 omega square are the cube roots of unity. సో ఈ 3 నెంబర్స్ని క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీగా డిఫైన్ చేస్తున్నారు. సో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీకి సంబంధించిన ఫార్ములాస్ 1 ప్లస్ omega square is equal to 0. Sum of cube roots of unity is 0. That is first formula. And product of cube roots of unity is 1. So ఈ 3 roots into చేసుకుంటే that means omega cube is equal to 1. Okay. So these are the 2 results from the cube roots of unity. సో ఈ ప్రాబ్లమ్ని మనం ప్రూవ్ చేయాలంటే మనం ఈ విధంగా తీసుకుందాం. 1 by 2 plus omega plus 1 by 1 plus 2 omega. సో ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి 1 by 1 plus omega లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే 1 by 1 plus omega. సో ఇది లెఫ్ట్ సైడ్ వస్తే రైట్ సైడ్ ఇక 0 ఉంటుంది. అంటే ఈ మొత్తం వాల్యూని మనం 0 అని ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ రిజల్ట్ కూడా ప్రూవ్ అవుతుంది. సో లెట్ us see how to prove this is equal to 0. సో ఈ ఫస్ట్ టర్మ్కి లాస్ట్ టర్మ్కి మనం ఎల్సిఎం తీసుకుందాం. సో మధ్యలో ఉన్నది యాస్టీస్ చివరి దాకా అంతే ఉంటుంది. ఫస్ట్ టర్మ్కి లాస్ట్ టర్మ్కి ఎల్సిఎం. ఓకే, దట్ ఈస్ వీ వాంట్ టు టేక్ హియర్. సో మల్టిప్లై దీస్ డినామినేటర్స్. 2 into 1 2, నెక్స్ట్ 2 into omega 2 omega, నెక్స్ట్ omega into 1 omega, నెక్స్ట్ omega into omega స్క్వేర్. సో ఫస్ట్ 2తో మల్టిప్లై చేసుకోవాలి, నెక్స్ట్ omega into 1 plus omega. ఓకే, సో ఈ రెండు డినామినేటర్స్ మల్టిప్లై చేశాం కాబట్టి ఇవి క్రాస్ మల్టిప్లికేషన్ వచ్చేస్తాయి. 1 plus omega into 1 plus omega, 2 plus omega into -1, 2 plus omega into -1. So 2 into -1 -2, omega into -1 minus omega. So middle term is as it is. There is no change in the middle term. మధ్యలో ఉన్నది దాన్ని మనం ఏం చేయట్లేదు, అది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో ఈ ఆర్హెచ్ఎస్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఫస్ట్ టర్మ్కి లాస్ట్ టర్మ్కి ఎల్సిఎం. ఓకే, సో అది మాత్రమే చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ప్రాబ్లం అనేది. సో ఇక్కడ ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా క్యాన్సిల్, 1 - 2 -1 బై. సో ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేస్తున్నామంటే ఇక్కడ ఈ మొత్తం కూడా మనం ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం కాబట్టి ఇంకా రైట్ సైడ్ 0 అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. అలా 0 రావాలి అంటే ఈ టర్మ్ మనకి యాస్టీస్గా ఉంది 1 by 1 plus 2 omega, దెర్ ఈజ్ నో చేంజ్. సో ఇక్కడ మనం -1 by 1 plus 2 omega ఇటువంటి టర్మే మైనస్ తీసుకుని వస్తే ఇప్పుడు రెండు మైనస్ ప్లస్ సేమ్ ఉంటాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద ప్రొసీజర్ వీ హ్యావ్ టు ప్రూవ్ హియర్. ఓకే, సో ఇట్లాంటి టర్మే ఇక్కడ మైనస్ వచ్చే విధంగా మనం చూసుకోవాలి. ఆల్రెడీ న్యూమరేటర్లో -1 వచ్చేసింది, డినామినేటర్లో 1 plus 2 omega వచ్చేలాగా చేస్తే సో దెన్ ద ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, సో మనకి 1 plus 2 omega ఇక్కడ కావాలి. సో ఇక్కడ ఈ 2లో ఒక 1 తీసుకుందాం మనం, పక్కన 2 omega ఉంది ఆల్రెడీ. 2లో 1 తీసుకున్నాను, ఇక్కడ ఒక 2 omega. సో 1 plus 2 omega. ఈ 2లో ఇంకొక 1 ఉంది, ఆ 1 plus omega plus omega స్క్వేర్. సో ఆ 3 టర్మ్స్ని ఒక బ్రాకెట్గా తీసుకుందాం మనం. సో 2లో ఒక 1 plus 2 omega, ఇంకొక 1 plus omega plus omega స్క్వేర్. అండ్ దిస్ వన్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ 1 by 1 plus 2 omega. And we know that 1 plus omega square means it is nothing but 0. Okay, so a value 0. సో ఇది ఈ విధంగా ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -1 by 1 plus 2 omega plus 0. సో ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి 1 plus omega స్క్వేర్ అనేది సమ్ ఆఫ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ 0 ప్లస్ 1 by 1 plus 2 omega. Now these two are same and both are
ఎడిటివ్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్. ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. -1/1 + 2 ఒమేగా అండ్ దిస్ ఈస్ +1/1 + 2 ఒమేగా. సో ప్లస్ మైనస్ సేమ్ ఉంటే క్యాన్సిల్ చేసుకుంటాం, దెన్ వీ గెట్ 0. ఓకే, సో మనకు 0 వచ్చేసింది. అంటే మనం తీసుకున్నది ఇది. ఓకే, ఈ RHSని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసాం మనం. ఇప్పుడు ఇంకా రైట్ సైడ్ 0 ఉంటుంది, దాన్ని మనం ప్రూవ్ చేసాం. ఓకే, సో ఇది మళ్ళీ రైట్ సైడ్ వస్తే ప్లస్ అయిపోతుంది. దేర్ఫోర్ 1/2 + ఒమేగా ప్లస్ 1/1 + 2 ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/1 + ఒమేగా. So that is the proof. Okay, thank you.